The Boy in the Box. February 24th, 1957, ఫ్రాంక్ గుత్రూమ్ అనే ఒక కాలేజ్ స్టూడెంట్ సుష్కిహానా రోడ్ మీద కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే సడన్గా ఒక ర్యాబిట్ అతని కారు ముందు నుండి వెళ్ళింది. అతను ర్యాబిట్ ట్రాప్ అయిందేమో అని బుషెస్ లోపలికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఒక బిగ్ బాక్స్ కనిపించింది. భయంతో దగ్గరికి వెళ్ళి బాక్స్లోకి చూస్తే ఒక డెడ్ బాడీ కనిపించింది. వెంటనే పోలీస్కి కాల్ చేశాడు. పోలీసులు క్రైమ్ స్పాట్కి రీచ్ అయ్యారు. సుష్కిహానా రోడ్ ఇన్ ఫాక్స్ చేస్, ఫిలడెల్ఫియా. ఆ బాక్స్ లోపల పింక్ బ్లాంకెట్లో చుట్టి పెట్టిన ఒక డెడ్ బాడీ కనిపించింది. క్రైమ్ స్పాట్లో ఒక క్యాప్, చైల్డ్ స్కార్ఫ్ అండ్ మ్యాన్స్ హ్యాంకర్చిఫ్ విత్ లెటర్ G అని క్లూస్ దొరికాయి. క్యాప్ లేబుల్ని బేస్ చేసుకుని పోలీస్ రాబిన్ ఈగల్ హ్యాట్ అండ్ క్యాప్ కంపెనీ ఫిలడెల్ఫియాని కాంటాక్ట్ చేశారు. అలాంటి క్యాప్ 12 చేశాము అని హ్యానా రాబిన్ చెప్పింది. డిటెక్టివ్స్ ద బాయ్ ఇన్ ద బాక్స్ ఫోటో చూపిస్తే తనకి ఆ బాయ్ని చూసినట్టు గుర్తుంది అని చెప్పింది. బాయ్ క్యాప్కి లెదర్ స్ట్రాప్ మిస్ అయినందుకు షాప్ని మళ్ళీ విజిట్ చేశారంట. ఆ బాయ్తో పాటు 20 years ప్లస్ బ్లాండ్ మ్యాన్ వచ్చాడు అని చెప్పింది. కానీ నేమ్ అడ్రస్ తెలీదు అని చెప్పింది. సో క్యాప్ ద్వారా కూడా ఏ క్లూ దొరకలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే ఆ బాయ్కి 4 years. అతని తల మీద కొట్టి చంపేశారు. బాడీ మీద మైనర్ వూండ్స్ కూడా ఉన్నాయి. ఆ బాయ్ చాలా మ్యాల్నరిష్డ్గా కనిపించాడు. ఆ బాయ్ని ఐడెంటిఫై చేయొద్దు అనేసి చనిపోయిన తర్వాత హెయిర్ని ఇష్టం వచ్చినట్లు కట్ చేశారు. నెక్స్ట్ వాళ్ళకి దొరికిన క్లూ ఏంటి అంటే ద బాక్స్. పోలీస్కి ఆ బాయ్ దొరికిన బాక్స్ మీద కంపెనీ నేమ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోడ్ దొరికింది. ఆ బేసిస్తో పోలీస్ జేసీ పెనీ కంపెనీని కాంటాక్ట్ చేశారు. 10 members క్యాష్ పేమెంట్ చేయడం వల్ల బయర్ డీటెయిల్స్ తెలియదు అని కంపెనీ వాళ్ళు చెప్పారు. సో బాక్స్ నుండి కూడా ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఆ తర్వాత పోలీస్ ఆ అబ్బాయి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని అన్ని హాస్పిటల్స్కి పంపించారు. కానీ హాస్పిటల్ రికార్డ్స్లో కూడా బాయ్ డీటెయిల్స్ లేవు. పోలీస్ రెఫ్యూజీ లిస్ట్లో కూడా చెక్ చేశారు. మిస్సింగ్ కంప్లైంట్ లిస్ట్ని కూడా చెక్ చేశారు. కానీ చైల్డ్ మిస్సింగ్ కేసెస్ ఏవీ లేవు. ఆ 4 years బాయ్ ఫోటో తీసి సిటీ మొత్తం 4 lakh పోస్టర్స్ పెట్టారు. టీవీ, న్యూస్ పేపర్స్లో మొత్తం అబ్బాయి న్యూస్ వేశారు. గ్యాస్ బిల్స్లో కూడా బాయ్ పిక్స్ పెట్టి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ క్రైమ్ సీన్ని మళ్ళీ అనలైజ్ చేసి చూశారు. 270 పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అయ్యారు. బట్ ఏ ఇన్ఫర్మేషన్ ఆర్ లీడ్ దొరకలేదు ఈ కేస్కి. ఆ అబ్బాయిని మంచిగా డ్రెస్ చేస్తే గుర్తుపడతారేమో అని మళ్ళీ క్లీన్ చేసి డ్రెస్ చేసి ఫోటో తీసి సిటీ మొత్తం పెట్టారు. బట్ స్టిల్ ఎవ్వరూ రాలేదు. ఏ ఎవిడెన్స్ దొరకలేదు. డిటెక్టివ్ ఏజెంట్స్ అందరూ కలిపి ఆ అబ్బాయిని పాటర్స్ ఫీల్డ్లో హెవెన్లీ ఫాదర్ ప్లస్ ద అన్నోన్ బాయ్ అని బరీ చేశారు. ఆ తర్వాత చాలా డిటెక్టివ్స్ ఈ కేసుని టేకప్ చేశారు. కానీ ఏ లీడ్ దొరకలేదు. 1955లో స్టీవెన్ డామెన్ అనే అబ్బాయి తప్పిపోయాడు. ఈ బాయ్ ఇన్ ద బాక్స్ ఆ అబ్బాయి అని అనుకున్నారు. బికాస్ స్టీవెన్ డామెన్ అండ్ బాయ్ ఇన్ ద బాక్స్కి సేమ్ ఫీచర్స్ ఉండే. బ్లాండ్ హెయిర్, బ్లూ ఐ, సేమ్ ఏజ్, స్కార్ఫ్ బినీత్ చిన్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అయితే November 3rd, 1998లో బాడీని మళ్ళీ బయటికి తీశారు ఇన్వెస్టిగేషన్ కోసమని. November 11th, 1998లో ఐవీ హిల్స్ సిమెట్రీలో బరీ చేశారు. గ్రేవ్కి అమెరికాస్ అన్నోన్ చైల్డ్ అని పెట్టారు. 1998లో DNA టెస్ట్ మ్యాచ్ అవ్వలేదు అండ్ స్టీవెన్ డామెన్కి ఆర్మ్ ఫ్రాక్చర్ ఉండే. ఈ 2 మ్యాటర్స్లో మ్యాచ్ అవ్వలేదు. సో బాయ్ ఇన్ ద బాక్స్ స్టీవెన్ డామ్ కాదు అని తేలిపోయింది. 1960లో రెమింగ్టన్ బ్రిస్టో అనే ఒక మెడికల్ ఎగ్జామినర్ తన ఓన్ ఇంట్రెస్ట్తో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. రెమింగ్టన్ బ్రిస్టో ఈ కేసు విషయంలో ఒక సైకిక్ అడ్వైజర్ని కన్సల్ట్ చేశాడు. సైకిక్ ఫిలడెల్ఫియాకి ఎప్పుడు రాలేదు. ఈ సైకిక్ తన సైకిక్ పవర్తో మర్డరర్ ఇల్లు డీటెయిల్స్ చెప్పింది. ఆ ఇల్లు బాయ్ దొరికిన ప్లేస్ నుండి జస్ట్ 2 miles దూరంగా ఉంది. రెమింగ్టన్ బ్రిస్టో అండ్ ఈ సైకిక్ కలిసి ఇద్దరు ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లు ఫాస్టర్ హోమ్. ఫాస్టర్ హోమ్ అంటే అనాథ పిల్లల్ని పెంచడం, కేర్ తీసుకోవడం. ఆ ఫాస్టర్ హోమ్ ఓనర్ ఆర్థర్ అండ్ క్యాథరిన్. వాళ్ళు 20 ఫాస్టర్ చిల్డ్రన్ని చూసుకునేవాళ్ళు. బ్రిస్టో ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఆ ఇంట్లో జేసీ పెనీలో కొనుక్కున్న బాసినెట్ కనిపించింది అండ్ బాయ్ని బ్లాంకెట్లో ర్యాప్ చేసిన ఇలాంటి సిమిలర్ బ్లాంకెట్ కూడా కనిపించింది. ఇవి చూసి బ్రిస్టోకి చాలా స్ట్రాంగ్ నమ్మకం కలిగింది అది బాయ్ని వీలే చంపారు అని.
బ్రిస్టో పోలీస్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. పోలీస్ ఫాస్టర్ హోమ్ని ఇన్వెస్టిగేట్ చేశారు, కానీ ఏమీ దొరకలేదు. 1984లో కూడా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేశారు, అప్పుడు కూడా ఏమీ దొరకలేదు. అయితే పోలీస్ లై డిటెక్టర్ టెస్ట్ని చేద్దాం అనుకున్నారు, కానీ ఈ లై డిటెక్టర్ టెస్ట్కి ఆర్థర్ ఒప్పుకోలేదు. బ్రిస్టోకి ఇంకా స్ట్రాంగ్గా అనిపించింది ఆర్థర్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఈ మర్డర్ కేసులో అనేసి. ఈ కేసు రిజాల్వ్ చేయకముందే బ్రిస్టో 1993లో చనిపోయాడు. ఆ తర్వాత డిటెక్టివ్ టామ్ అగస్టిన్ ఈ కేసుని కంటిన్యూ చేశాడు. 1998లో ఆర్థర్ని మళ్ళీ ఇంటర్వ్యూ చేశాడు, కానీ ఏ క్లూ దొరకలేదు, ఇన్ఫర్మేషన్ దొరకలేదు. రెమింగ్టన్ బ్రిస్టో ఈ కేసుని 33 years ఇన్వెస్టిగేట్ చేశాడు. ఫిబ్రవరి 2002లో ఒక ఇంపార్టెంట్ లీడ్ దొరికింది. ఒక సైకియాట్రిస్ట్ పోలీస్కి కాల్ చేసి చెప్పాడు తన పేషెంట్కి ఈ కేసు గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసు అని. ఆ పేషెంట్ నేమ్ వచ్చి ఎం. తన మదర్ 1954లో ఒక బాయ్ని కొనుక్కుంది. ఆ బాయ్ని అండ్ ఎంని చాలా హెరాస్ చేసిందంట. ఆ బాయ్ బాయిల్డ్ బీన్స్ వామిట్ చేసుకున్నందుకు కోపం వచ్చి వాళ్ళ అమ్మ నేలకేసి కొట్టిందంట. అన్కాన్షియస్ అయిన అబ్బాయిని బాత్ చేసే టైంలో చనిపోయాడు అంట. మదర్ బాయ్ని ఒక బ్లాంకెట్లో ఫోల్డ్ చేసి కార్ ట్రంక్లో పెట్టింది. ఒక రిమోట్ ఏరియాలో కార్ని స్టాప్ చేసి బాడీని తీద్దాం అనుకున్న టైంలో ఒక ట్రావెలర్ టైర్ పంచర్ అయిందేమో అని వాళ్ళని హెల్ప్ చేద్దామని అడిగాడు, కానీ వద్దు అని చెప్పారు వీళ్ళు. కార్ నంబర్ తెలియకుండా ఎంని అడ్డు నిల్చోమని చెప్పింది. ఎం చెప్పిన డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి, కానీ ఎం ఒక సీరియస్ మెంటల్ ఇష్యూతో సఫర్ అవుతుందని తన స్టేట్మెంట్ని కన్సిడర్ చేయలేదు. ఎం హౌస్ని కూడా ఇన్వెస్టిగేట్ చేశారు, అక్కడ ఉన్న నేబర్స్ని కూడా అడిగారు. అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. నేబర్స్కి ఎప్పుడు అబ్బాయి కనిపించలేదు అని చెప్పారు. సో ఈ యాంగిల్లో కూడా కేసు సాల్వ్ అవ్వలేదు. ద బాయ్ ఇన్ ద బాక్స్ 64 years నుండి ఈ కేసు అన్రిజాల్వ్. ఈ కేసు ఇంకా ఓపెన్ ఉంది. చాలా డిటెక్టివ్ ఏజెంట్స్ ఈ కేసుని ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మీ అందరూ ఏమంటారు? ఏం చెప్పింది నిజమేనా? అతను నిజంగా ఏదో హైడ్ చేస్తున్నాడా? అందుకే లై డిటెక్టివ్ టెస్ట్ ఇవ్వట్లేదా? అసలు ఈ అబ్బాయి ఎవరు?